ఇక హెచ్సీఏ అక్రమాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలంటూ సఫీల్గూడ క్రికెట్ క్లబ్ పిటిషన్ వేసింది. ఇప్పటికే హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ పై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో 6 నిందితులను అరెస్ట్ చేశారు. సిఐడి దర్యాప్తులో భారీగా అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. ఇటు బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను సొంత అవసరాలకు వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణ కోసం మాజీ న్యాయమూర్తి నవీన్ రావును హైకోర్టు నియమించింది. ఇవాళ మల్కాజ్గిరి కోర్టులో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది.